మెగా 6 న్యూస్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు అనగా 30/12/2025 విశాఖ శిష్టీకరణ సేవా సంఘం కంచరపాలెం వారు 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను నగరంలో మురళీనగర్ లిలీపుట్ స్కూల్లో ఆవిష్కరించారు. తొలుత గణపతి పూజతో కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఖరగ్పూర్ శిష్టీకరణ సంఘంలో సీనియర్ నాయకులు, హైకోర్టు న్యాయవాది, విశాఖపట్నం నివాసి అయినటువంటి శ్రీ వాడాడ ఉమామహేశ్వరరావు గారు పాల్గొన్నారు. మరో ముఖ్య అతిథి దశమంతరావు కిరణ్ గారు, వాడాడ గణపతి పట్నాయక్ గారు హాజరైనారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు పిఎన్ మూర్తి పట్నాయక్ గారి అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి బలివాడ హరిబాబు గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కరకవలస విజయకుమార్ గారు, పక్కి సురేష్ గారు, పొట్నూరు శివాజీ పట్నాయక్ గారు, ఎస్ మోహన్ రావు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ విటిబి పట్నాయక్ గారు, సెక్రటరీ ఉదయభాస్కర్ గారు, వర్కింగ్ సెక్రటరీ కోడూరు రామకృష్ణ గారు, స్పెషల్ ఇన్వైటీ జీవి శ్రీనివాస్ గారు, సిహెచ్ గిరీష్ గారు, సదాశివుని ఈశ్వరరావు గారు, ఉర్లం చంద్రమోహన్ గారు, మంత్రి సంతోష్ కుమార్ గారు, మహిళా విభాగం అధ్యక్షులు కోరాడ పావని గారు, ఉమెన్స్ సెక్రటరీ రమామణి గారు, జాయింట్ సెక్రటరీ పట్టపు సంధ్యారాణి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గురించి వారి మాటల్లో శిష్టీకరణ సమాజం మన అసోసియేషన్లో కొన్ని అవాంతరాల కారణాల వల్ల, అవాంతరాలు ఏం లేదు, కొంచెం హెల్త్ బాగోకపోవడం వల్ల ఏడాది మనం కార్తీక వనభోజనాలకు చేయలేదు. మధ్యలో ఒక వివాహ పరిచయం ఏర్పడి సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా కొన్ని కార్యక్రమాలు చేద్దాము. ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ముందు దేవుని పూజ చేసి క్యాలెండర్ ఆవిష్కరణ చేద్దాం. చేసిన తర్వాతను అభిప్రాయాలు తెలియజేసుకుంటూ, ఎవరు అభిప్రాయాలు వాళ్ళు తెలియజేసుకుంటూ ముగించేసి. నమస్కారం. ఖరగ్పూర్ శిష్టీకరణ సంఘంలో చాలా సీనియర్ నాయకులు, హైకోర్టు అడ్వకేటు, ఆయన ఎప్పటి నుంచో ఏవి జగన్నాథరావు వాళ్ళ టైంలో నేను కూడా ఖరగ్పూర్ వెళ్ళేటప్పుడు వాళ్ళ కార్యక్రమాలు భారీ ఎత్తున చేసేవారు. ఇప్పుడంతా వాళ్ళు చూసుకుంటున్నారు. ఈయన మన వీటిపి గారి బావగారే ఇచ్చారు మన వాళ్ళకి అందరికీ. అందులో మన వైజాగ్ నుంచి శిష్టీకరణ సేవారత్న అవార్డుని మన పావని గారికి మన అసోసియేషన్ నుండి ఇచ్చారు. కనుక మొన్న ఆవిడ భారీ ఎత్తున బీజేపీ వాళ్ళందరూ ఎమ్మెల్యే ఎంపీలతో కూడా భారీ ఎత్తున చేశారు. కానీ మనం అంత భారీ ఎత్తున చేయలేము. కానీ ఏదో మనం మన సంఘం తరఫున ఒక చిరు సత్కారం ఆవిడకి గౌరవించవలసిన బాధ్యత మనకు ఉంది. ఈరోజు కలిసి అసోసియేషన్ నుండి ఏ వార్డు అన్నారు? 27వ వార్డు బీజేపీ అధ్యక్షుడిగా మన ఈశ్వరరావు గారు. లేకపోతే ఆయన వచ్చింది సార్, మనం ప్రిపేర్ అయ్యి ఉన్నాము సార్. నెక్స్ట్ టైంలో కాంగ్రాట్స్ అండి. అసోసియేషన్ నుండి మీకు కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం. కిరణ్ కుమార్ గారు, ఈయన కూడా మనకి ఆత్మీయ అతిథిగా ఇక్కడికి వచ్చారు. తర్వాత రమ్మని వెంటనే వచ్చారు. మన అసోసియేషన్ కన్నా ముందు ఆలే వచ్చారు. ఒకసారి రా తమ్ముడు, ఏదో ఛానల్ అంటే ఈ క్యాలెండర్కి స్పాన్సర్ సంధ్య గారు. నైస్ అండి. సార్ మీరు చేయండి, జస్ట్ అలా చేసేది. అది ఎవరు మొబైల్ చేస్తారు కదా. రండి అలా కూర్చోండి. నాకు వచ్చేయాలి వీడియోలు. వాళ్ళ పాపకి మా అక్క కొడుకుకి చేశాం. సురేష్ గారు అదే చంద్రిక, అదే మా అక్క కొడుకుకే చేశాను. ఓన్లీ బీజేపీ కూడా తక్షణం మెగా వివాహ పరిచయం వేదిక కుమారి కళ్యాణ మండపంలో చేద్దాం. ఉదయం నుండి సాయంత్రం. అయితే దీనికి ఏంటంటే ముఖ్యంగా వీటికి నేను చెప్పవలసింది ఏంటంటే, మనం ఎవరి దగ్గర కూడా ఎటువంటి డీటెయిల్స్ తీసుకోకుండా ఆ రోజు రిజిస్ట్రేషన్ చేద్దాము. రిజిస్ట్రేషన్ చేసి ఆ రోజు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత 1 మంత్ తర్వాతను మనం పుస్తకాన్ని రిలీజ్ చేద్దాం. రిలీజ్ చేసి ఆ పుస్తకాన్ని అనమాట అక్కడికి ఎవరైతే మనకి డీటెయిల్స్ ఇచ్చారో ఆ రోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వాళ్ళ పేర్లు పిలిచి వాళ్ళ పుస్తకాలు ఇద్దాం.
తర్వాత ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడికి చాలా మంది వస్తారు మళ్ళీ రెండోసారి వచ్చేటప్పుడు వాళ్ళకి కూడా ఈ పుస్తకాలు ఉపయోగపడతాయి. ప్లస్ మనకి కొత్తగా ఈ పాత వాళ్ళు వచ్చిన వాళ్ళకి కూడా ఈ డీటెయిల్స్ వస్తుంది. ఏ గందిగా ఉండదు. ఉదయం అందరికీ నమస్కారం అండి. కంచరపాలెం సంస్కృత సేవా సంఘం అంటే ఇండియాలో దీనికి ప్రథమ స్థానం ఉందండి. ఆ విషయం చాలామందికి తెలియదు. తెలిసిందల్లా నాకు హరిబాబుకే తెలిసింది. తర్వాత తెలుసుకున్నాను, అది పక్కన పెడతాం. రెండోది ఏంటంటే ఈ వివాహ పరిచయ వేదిక అనేది ఎవరి ఏమి తప్పితే 2 నెలలకు ఒకసారి చేసేవాళ్ళం. కొన్ని కాలం జరగలేదు. ఆ విషయం నాకు కొంచెం బాధగా ఉంది. నెక్స్ట్ పిక్నిక్ కోసం నేను అన్ని ఏర్పాట్లు చేశాను, కానీ అది కూడా ఫెయిల్ అయిపోయింది. పిక్నిక్ అనేది నెక్స్ట్ ఇయర్ కాబట్టి అప్పుడు ఆలోచిద్దాం. ఆ రోజు కొనదేవో లేదేమో అంటే తెలిసిందల్లా ఏంటంటే మంది వస్తుంది, ప్రాబ్లం అంటే వెనక్కి వెళ్ళిపోతుంది అక్కడ నుంచి. సో ఇదే సంబంధాలు కదా, అందుకే అదే అంటే మనకి అలాగే వీటీ పట్నా గారు ఉన్న నిజంగా ఆయన పితామహుడే చెప్పాలంటే. ఎందుకంటే ఏవిజయ గారికి కోడి కావాలి, దానికోసం ఎదుగుతున్నాం. అది ఏంటంటే సంఘంలో నిర్ణయించాలి. లేకపోతే సంవత్సరం అనుబంధం ఉంది. మన ఖరగ్పూర్లో చేసాము. మేము 50 సంవత్సరాలకు ఎక్స్పీరియన్స్ ఉంది. మేము ఎన్నో కార్యక్రమాలు చేసాం. ఏదో వాళ్ళకి ఏంటంటే ఎవరికైతే రోజు గడవని మనుషులు ఉన్నారు వాళ్ళకి ఏంటంటే మేము ఎలక్ట్రిక్ రిపూల్ మిషన్లు ఇచ్చి, స్వింగ్ మిషన్లు ఇచ్చి వాళ్ళకి ఏదో ఒక అంటే ఒక కనుకలు అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసి వాళ్ళకి మేము ఆదుకుంటాం. అలాగే కొంతమంది ఇంటికి ఏంటంటే మేము బియ్యం బస్ అంటే ఒక 10 కిలో లాగా ఇలాగా మేము ఇంటికి వస్తున్నట్టు వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూసుకోవాలి. అయితే అక్కడ 1920 సంవత్సరంలో మా తరగతి ఖరగ్పూర్ అసోసియేషన్ పుట్టింది. అంటే 100 సంవత్సరాలు అయిపోయింది. ఎన్నో కార్యక్రమాలు చేసాం, ఎన్నో కొత్త కార్యక్రమాలు చేసాం. సృష్టికరణ సంబరాలు ఉన్నాయి. అదే రైల్వే హాస్పిటల్ ఉంది. ఎవరైనా వస్తాను తెలుగులో తెలుగు మెథడ్ ఉండేది. దానికి ఏంటంటే వీళ్ళు అంబులెన్స్ చేసేసి వీళ్ళందరికీ పేషెంట్ తీసుకెళ్ళడం, వాళ్ళ ఇంటికి ఇచ్చేయడం, వాళ్ళ ఇంట్లో బజార్లు ఇవన్నీ చాలా హెల్ప్ చేసాం. అయితే అలాంటి ట్రెడిషన్ మన ఖరగ్పూర్ అని ట్రెడిషన్ ఇక్కడ తేవాలి. ఇప్పుడు ఏంటంటే ఏ మనిషికైనా కానీ చనిపోయాడంటే కనీసం రాత్రి 3 గంటలైనా సరే, రాత్రి తెల్లవారుజాము 3 గంటలకైతే 300 మంది ఉంటారు. అందుంచే మధ్యన ఒక కండోలెన్స్ మీటింగ్ అయితే ఒక వ్యక్తి చెప్పారు, మంది వెళ్తుంటారు అన్నమాట. అయితే అది చూసి అక్కడ ఉన్నారు ఏంటంటే ఆయనకి ఎప్పుడైతే ఉండి వెళ్ళాలి కానీ ఒంటరిగా వెళ్ళి ఆవిడ మంచిది కాదు. సో అలాంటిది మనం కూడా ఇక్కడ ఏంటంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే మన ఆమదికునే తల్లుగా ఒక సిస్టమ్ మనం తయారు చేయాలి. అది ఇంకోలేదు నాకు తెలియదు. ఇక్కడ ఏదైనా ముందు మనం వెళ్ళి అంటే అక్కడికి వెళ్ళి నిలబడిపోవాలన్నమాట అది. సో ఇలాంటి కార్యక్రమం వచ్చి హరిబాబు గారు చాలా పాత మనిషి ఆయన. మేము అనుకున్నాం బట్టి ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ ఏమో నేను ఆపద వచ్చిన సరే మనం తెలియని ఎవరు లేరు. ఒక్క విషయం నేను చెప్పాలి అనేటప్పుడు మనం ముందు ఉంటాం. జిల్లాకి వెళ్ళినప్పుడు విపరీతమైన రాజకీయాలు ఉంటుంది. రాష్ట్రంకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ప్రెసిడెంట్ అవసరం లేదు, నాకు స్టేట్ ప్రెసిడెంట్ ఎందుకంటే వాళ్ళు వెళ్ళగలుగుతారు. వెళ్ళకుండా ముందు వాళ్ళు వెళ్తారు. మొన్న రమామని పిలిచింది వాళ్ళ తమ్ముడు వంట సంఘంకి అధ్యక్షులుగా ఎన్ఆర్ పనిచేసి తక్కువ లేదు. సంఘంలో ముఖ్యంగా స్వామికి ప్రార్థిస్తూ హరిబాబు ఇంకా శక్తి ఫిబ్రవరిలో పెడితే బాగుండు. ఈ నెలాఖరు పుష్పమాసం దగ్గర ఉంటుంది. ఇప్పుడు గ్యాప్ కూడా పొందిన తర్వాత కొంచెం బిజీగా ఉంటారు కాబట్టి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో పెడితే బాగుంటుంది నా ఉద్దేశం. అంటే నా సహకారం అన్ని రకాలుగా మనం అందరూ సహకరించి సంఘాలు ఆయనే స్వరకల్పన చేస్తారు, ఆయనే పాడతారు. నమస్కారం. ఈరోజు ఎంతమంది పెద్దల సమక్షంలో మాట్లాడడం చాలా గర్వించదగ్గ విషయం. మన కంచరపాలెం సంఘం అనేది చెప్తున్నారు అందరూ కూడా అదే రకంగా అది 100కి 100 నిజం. దానికి కారణం ఏంటంటే చిన్న మెసేజ్ కానీ పెట్టినట్టయితే అందరం కూడా సమకూడతాం. ఖచ్చితంగా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాం. అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మన డిస్ట్రిక్ట్ మిగతా ఈ సంఘాలు మన విశాఖ సిటీలో ఉన్నాయి. కానీ మనకు ప్రత్యేక గుర్తింపు ఏంటంటే ప్రతి ఒక్కరికి వారియర్లా వర్క్ చేయడానికి. రెండోది లీడర్షిప్ వాళ్ళకి హరిబాబు గారు ఉన్నాయి, నెక్స్ట్ పావని గారు, విటీవీ గారు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మహేశ్వర గారు వచ్చారంటే మరి కొంచెం స్ట్రెంగ్తన్ అయ్యాము. నెక్స్ట్ కార్యక్రమాలు మళ్ళీ ఒక గాడి అవుతుంది. కానీ ఇంత యాక్టివ్గా మళ్ళీ హరిబాబు ముందుకు తీసుకెళ్ళి ఇంత పూర్తి ఆరోగ్యంగా వచ్చినందుకు ఇంకా మంచిగా ముందుకు రావాలి.
ఈ నూతన సంవత్సరం అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఎవరున్నా కళారంగాలలో ఏ రంగాలకు దెబ్బలు చెందాలని మనసు కోరుకున్నాం. థ్యాంక్ యూ. సభలందరికీ నమస్కారాలు. నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు చెప్పారు సార్, పెళ్లికి పేడాకలకి కోసం కాదు, అట్లీస్ట్ ఎవరు మెసేజ్ వచ్చినా సరే, ఏ పని ఉన్నా సరే ముందు మనకి కావాల్సింది పిల్లలు పేరెంట్ అనేది ఎడపైన పర్వాలేదు, ప్రతి వారు వెళ్తేనే అది వాల్యుబుల్. మంచి పాయింట్ చెప్పుకొచ్చారు, యాక్సెప్ట్ చెప్పాలంటే అది ప్రతి ఒక్కరు మన చిన్న పెద్ద కాకుండా ప్రతి ఒక్కరు దాన్ని స్పెండ్ చేసుకొని ఏదున్నా సరే, డ్యూటీ అయినా సరే, డ్యూటీకి వెళ్ళక ముందు నుంచి ఇదైనా సరే సెలవు పెట్టండి. అది ఎంతో మంచిది. నేను కోరుకుంది కూడా అదే కోరుకుంటున్నాను. అందరికీ సెలవు. అదే ఏంటంటే సార్ చెప్పారు ఫిబ్రవరి నెలలో ఎంతవరకు నాకు తెలియదు. మన వాళ్ళ ఆఫీసులో కరెక్ట్ వచ్చి ఇద్దరు మనుషులే అతను అంటే కార్మోకులు వీళ్ళిద్దరు వచ్చారంటే బయట ఎవరికో తీసుకొచ్చి అద్దెకి తీసుకొచ్చాడు మనిషి డబ్బులు ఇస్తాను అంటే మోడీ అని. అలాంటి ఈరోజు మళ్ళా హరిబాబు గారి నాయకత్వంలో అందరం కలిసి ఒక సంవత్సరం గ్యాప్ మించుమించుగా సుదీర్ఘంగా లాస్ట్ ఇయర్ జనవరి క్యాలెండర్ అయిన తర్వాత ఒక వివాహ వేదిక చేసాం. ఆ తర్వాత ఆయనకి బాగోకపోవడం, చాలా ఇబ్బందులు పడ్డాం. ఏంటి అంతర్పాలన నిజంగా చెప్పాలంటే జిల్లా సంఘం కూడా మీటింగ్ పెడితే ఎంతమంది రాదు. అదేంటంటే హరిబాబు వల్ల ఆయన నడిపించినట్టు అందరు నడమే. మీరు ఇలా వెళ్ళండి అంటే చాలు, ఆ పని చేసి వెళ్ళిపోవాల్సిందే. ఆ కమాండ్, ఆ పట్టు మన అంతర్పాలన సంఘం మీద ఆయనకు ఉంది. కాబట్టి మళ్ళా ఈ ఇయర్ ఎండింగ్తో ప్రారంభమవుతుంది. 26లో మంచి కార్యక్రమం చేద్దాం. కానీ మీరు మరీ స్ట్రైన్ అయిపోయి ఎక్కువ ఇది అవ్వకూడదు, కొంతవరకు తగ్గించండి. మ్యాక్సిమం ఎంతవరకు చేయాలో అంతవరకే చేయండి. బాగా బలంగా దృఢంగా ఉంటే మేమందరం మీ వెనకాల పని చేయగలం. నమస్తే అండి. పెద్దలు కలెక్టర్ నుంచి ఇచ్చిన వాళ్ళు వచ్చారు. అందరికీ వచ్చే నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి. అలాగే మకర సంక్రాంతి శుభాకాంక్షలు. యాక్చువల్లీ ఏంటంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎందుకంటే కంచరపాలన సంఘం స్థాపించడం దీని ముందు ఒక సంఘం ఉండేది. అప్పుడు అందరూ ఉండేవాళ్ళు, అప్పన్నర్సీ గారు అనిపిస్తున్నారు. ఇది అరౌండ్ 10 years బ్యాక్. సురేష్ ఈరోజు వరకు మధ్య నేను కొంచెం ఇర్రెగ్యులారిటీ ఇచ్చింది ఒకటి. నెంబర్ 2 ఏంటి, మా బ్రదర్ కూడా అక్కడ కుదాలో చాలా మంది ఉన్నారు అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయడానికి. ఎందుకంటే ఇదే మానవ సేవే మాధవ సేవ సార్. అది చేయడం వల్ల ఏంటంటే అందరికీ బాగా జరుగుతుంది. ఇందులో కూడా మన సంఘం ముందు ఉండాలని నేను అనుకుంటున్నాను అనమాట. శుభాకాంక్షలు అండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి. పేరు చంద్రమోహన్ పట్నాయక్, కుర్లా మంకి పేరు. నేను కూడా హైదరాబాద్ నుంచి వచ్చాను, బట్ సెటిల్ ఇన్ విశాఖపట్నం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పంచపాలన సంఘంలో నేను జాయిన్ అవ్వడానికి కారణం మెయిన్ హరిబాబు గారు. నాకు కూడా తెలిసింది, చాలా ట్రై చేశాను, నాకు ఎవరు కాంటాక్ట్ అవ్వలేదు ప్రాపర్గా. హరిబాబు గారి కాంటాక్ట్ అయ్యారు మా ఫాదర్ ద్వారా. అలాగే ఈ సంఘంలోకి వచ్చాను. బట్ మనకి ఈ సంఘంలో అదే పర్టికులర్ ఈ దీంట్లోనే ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్కి ఒక గ్రూప్ ఉంటే కొంచెం బాగుండేది సార్. అది నా సలహా. ఎగ్జిక్యూటివ్ బాడీ డిఎస్ఎస్ గ్రూప్ అదే దీనికి వాడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అది కొన్నిసార్లు ఏంటంటే కామన్ అందరూ అర్థం చేసుకుంటాను. థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ న్యూ ఇయర్ మళ్ళీ అందరం బాగా జరుపుకుంటున్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ పొంగల్. మీకు, మీ ఫ్యామిలీకి, పిల్లలకి అందరికీ కూడా అందరూ బాగుండాలి, అందరూ మనం కూడా ఉండాలి. చాలా ఆనందంగా ఉంది. నమస్కారం, నా పేరు సంధ్యారాణి. ఇన్ని సంవత్సరాలు మన కంచరపాలెం సంఘంలో నేను ఉన్నందుకు, మీ అందరితో కలిసి పనిచేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఎన్నో కార్యక్రమాలు. ఈ సంవత్సరం కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల చేయలేకపోయాం. నెక్స్ట్ ఇయర్ మాత్రం ఇంకా మామూలుగా ఉండదు. అన్ని కార్యక్రమాలు అన్నే చేతుల మీదుగా జరగాలి. అన్ని మీ అందరూ నేను ఆయన ఒక్కళ్ళు నించుంటే సరిపోదండి, మీరు అందరూ వెనకాతలు నిలబడాలి. ఈ సంవత్సరం అన్నయ్య నా తరపు నుంచి చెప్తున్నాను, మీకు స్ట్రెయిన్ లేకుండా మేము అందరం బాడీగా ఉండి సపోర్ట్ ఇస్తాం. మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మీరు అందరూ మాట ఇవ్వండి. ఆయన
ఆయనకి మంచి చేయడానికి ఎవరైనా ఒకటేనండి. మీరు జస్ట్ సలహాలు ఇవ్వండి, మేము ఇక్కడ పాటించడానికి ట్రై చేస్తాం. అలాగే మీ అందరి సపోర్ట్ ఆయనకి ఇవ్వండి. ఆయన వెనకాతలోనే నిలబడి అన్ని కార్యక్రమాలు ఈ సంవత్సరం అంతా మళ్ళీ ఇలా హ్యాపీ న్యూ ఇయర్కి నించోవాలి. మనం ఉగాది అండ్ వివాహ వేదికలు ఇలా అన్ని కార్యక్రమాల్లో కూడా ఆయన ఉంటారు. ఆయన వెనకాతలో మన అందరూ ఉందాం. కనకపూర్ నుంచి వచ్చి 2 years అయింది. కనకపూర్ విషయాలన్నీ ఉమామేశ్వర గారు చెప్పారు. మా యొక్క గ్రేట్ లీడర్ అనమాట కనకపూర్కి. అందరికీ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను మన కన్సర్వేషన్ అసోసియేషన్లో హరిబాబు అన్నయ్య గారు, మూర్తి గారు ఆధ్వర్యంలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా చేసి శివాజీ గారికి తెలుసు, నేను చాలా మంది తెలుసు. ఇక నుండి కూడా కంచరపాలెం వంటి విజయకుమార్ హరిబాబు, మూర్తి గారు మన బ్యాచ్ అందులో ఉంటాము. పక్కగా ఏం చేస్తానని నేను చేస్తానండి. థ్యాంక్ యూ. 100%. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి పైన దుప్పటి తీసాక ఈ సంవత్సరం పిక్నిక్ అనుకున్నాం. కొన్ని కారణాల వల్ల మా గురువు గారికి బాగోకపోవడం వల్ల తీసుకుందామని, అదైనా ప్లాన్ చేస్తే బాగుంటుందని నా చిన్న మనవి. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. హ్యాపీ సంక్రాంతి. ఇక్కడ యాక్చువల్లీ మన ఉమామేశ్వరరావు గారి గురించి కొందరికి తెలుసు, ఇంకొంతమందికి తెలియదు. ఒకటి, అతను రైల్వేస్కి సంబంధించిన అనమాట. నంబర్ 2, కరెక్ట్ నాయకులు ప్లస్ తెలుగు వాళ్ళకి లీగల్ అడ్వైజ్, లీగల్ గా ఏది డ్రాఫ్టింగ్ ఈ చెప్పారు. అతను ప్రతిదీ ఉదయం నుండి రాత్రి వరకు ఎప్పుడు ఎలాగ ప్లాన్ చేయాలి, ఎవరికి. ఇంకొకటి ఏంటంటే, ఈ రోజు మన దగ్గర అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. ఫోన్ చేసి టక్మని ఇది చెప్పేద్దామని, అప్పుడు ఆ వెయిట్ లేవు. ఆ టీం అంతా, ఆ పెద్దవాళ్ళందరూ ఉండేవారు. ఇంకా బాగా అతను తాలూకా ఎంట్రీతో ఇంకా అంటే ఇప్పటికీ బాగా ఉంది, ఇంకా హై లెవెల్లో. ప్లస్ మనకి ఎవరికి ఏది లీగల్ ఇష్యూస్ వచ్చినా అతను ఆ లీగల్ అన్నీ కూడా చక్కగా సాల్వ్ చేస్తారు. రాస్తున్నాం మేము, ఇలా మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం మేము, వచ్చిన డిస్ప్యూట్ కి ఇలాగా పాయింట్ సందర్భాలు కూడా ఉన్నాయి. అతను చాలా గొప్ప వ్యక్తి. ప్లస్ మంచి వజ్రం ఒకటి, ఏదైతే అంతకన్నా అంటే దేనికైతే మనం తెలియని వజ్రం ఒకటి మనకి దొరికింది. తీసుకెళ్తారు. ఇంకోటి ఏంటంటే ఇంకా కన్నడ భాష మాట్లాడిన వ్యక్తి వ్యక్తి మనకి ఒకటి కన్నడ భాష నేర్చుకోవడానికి ఒక గ్రూప్ ఉంది, కూడా మాతోటే ఉండేవారు. అది ఓకే, థ్యాంక్ యూ. రండి రండి, లోపల రండి. మన సంఘం తప్పుడు పడుతుందా ముందు ఫోటో? జై శ్రీరామ్. జై శ్రీరామ్. కృతజ్ఞత, అభినందనలు. ఎందుకంటే పెద్దవాళ్ళు, నేను పెద్దదాన్ని కాబట్టి మీ అందరికీ నమస్కారం చేయకూడదు. కానీ ఈరోజు మరి కంచరపాలెం సంఘం తరఫున మన తమ్ముడు హరిబాబు గారికి ఒంట్లో బాగాలేకే మనం కొన్ని కార్యక్రమాలన్నీ ఆపేసాము. కానీ దేవుడి దయ వల్ల మళ్ళీ మా తమ్ముడు మళ్ళీ అందరితో పాటు మనతో పాటు కలిసిపోయాడు. అది నాకు చాలా ఆనందంగా ఉంది. తను ఎప్పుడు ఇలాగే ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే మన కంచరపాలెం సంఘం అంటే అన్ని సంఘాల్లోన పేరుకే సంఘం పేరు, సంఘం లీడర్ ఉంటారు, మిగతా వాళ్ళందరూ బయట వాళ్ళే ఉంటారు. వయసుకు చిన్నవాడైనా తమ్ముడు ఆయన ఒక మాట అన్నాడంటే ఆ మాటకి మనందరూ పట్టుబడి ఉంటాం, ఎంతటి వారైనాను. అటువంటి తమ్ముడు మరి ఎటువంటి కార్యక్రమాలు చేశారో, ఎంత అభివృద్ధి చేశాడో పొలానికి, అది అందరికీ తెలుసు. ఆయన ఒంట్లో బాగులేకపోతే జిల్లాలో స్టేట్ నుండి కూడా వచ్చి ఆయన పలకరించారు. అంటే ఆయన ఘనత ఎంత ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే మనకి గౌరవనీయులైన ఉమామహేశ్వర గారు మరి మన
సంఘంలోకి వచ్చారు. అది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన ఎంత సీనియరు, ఎంత కులానికి వెన్నుముకగా ఉండి ఎంత అభివృద్ధి చేశారు అన్నది తమ్ముడు వీటీ రావు గారు చెప్పినా మేమందరూ ఆయన కరపూర్లో ఉండేటప్పుడు ఏ విజయ్ గారితో, ఉమామహేశ్వర గారు, హరిబాబు గారు, పాత్రో గారు, అప్పల్ నరసయ్య గారు మేమందరం కలిసి వెళ్ళేవాడు. మీటింగ్లు చాలా గ్రాండ్గా చేసేవారు. మంచి గౌరవం, అభిమానం, ఆప్యాయత ఇచ్చేవారు. మళ్ళీ మన సంఘంలోకి ఉమామహేశ్వర గారు వచ్చారంటే చాలా ఆనందంగా ఉంది. చాలా మనకి ఒక పెద్ద అంటే ఒక పెద్ద దొన్న అన్నమాట. ఈయన ఉన్నారు అంటే మనకు పర్వాలేదు అనుకునేటట్టు మంచి వ్యక్తిని మళ్ళీ తమ్ముడు వీటీ రావు గారు తీసుకొచ్చారు. చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈరోజు మరి ఈ క్యాలెండర్ విషయంలో తల్లి సంధ్య ఈరోజు క్యాలెండర్లు అందరికీ ఆవిష్కరణ చేయడం అది చాలా మంచి మనసుతో చేసింది. తమ్ముడు ఒక మాట ఎవరికైనా చెప్పారంటే ఎలాంటి వాళ్ళు కాదు అన్నారు. మరి ఈరోజు తను ఆ క్యాలెండర్ ఆవిష్కరణకి తన బంధాలు అనుబంధాలతో మరి మనం అందరూ అనుబంధాలు ఎక్కువ పెంచుకొని తనకి మంచి బిజినెస్ డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అలాగే నా కొడుకు మరి ఈరోజు తనకి బీజేపీ తరఫున అదృష్టం వచ్చింది. తనకి అధ్యక్షుడిగా ఇచ్చారు 27వ వార్డు. వచ్చిన అతి తక్కువ కాలంలో మంచి మంచి కార్యక్రమాలు చేశాడు. మంచి డేరింగ్ డాషింగ్తో ఉన్నాడు కాబట్టి వెంటనే ఇచ్చారు. తనకి మనస్ఫూర్తిగా అభినందనలు చేస్తున్నాను. అలాగే జనవరి వద్దు ఉగాది ముద్దు అనుకుంటాం, ఎందుకంటే మనం మారాలి. మనకి జనవరి నాకు అవకాశం ఇచ్చింది. తర్వాత మన కమిటీ సభ్యులు ఈరోజు ఎంతోమంది బాధపడి ఈ మీ తాలూకు అభిమానమే నన్ను కాపాడింది. నాకు మందులు 20% వీటిపి గారితో అదే మాట చెప్పాను, అక్కతో 20% మందులు, 80% 50% మీ ఆత్మీయ అభిమానాలు. ఇక మిగతాది నా కంట్రోల్, ఫుడ్ కంట్రోలు, ఇంట్లో భార్య అది చేసి. ఓకే, బిందు అయితే అలాగ అంటు పెట్టుకొని ఉండిపోయింది తమ్ముడికి. థ్యాంక్ యూ. అందుకే భార్యను పొగడాలి ఎక్కడైనా. క్యాలెండర్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. కంచరపాలెం అసోసియేషన్ నూతన సంవత్సర 2026 క్యాలెండర్ ఆవిష్కరణ. తమ్ముడు నువ్వు రావాలా? తల్లి నువ్వు తీయ అంకుల్. మీరు వచ్చి తీసిన తర్వాత